మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. 41వ సంకీర్తన 1 నుంచి 13 చరణాలు ధ్యానం చేసుకుందాం. యథార్థతను గూర్చి మీ ఉపదేశకుడు చివరిగా ఎప్పుడు ప్రసంగించారు? ఈ మధ్య ప్రసంగించుంటారు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో యథార్థత అనేది అత్యంత ప్రాముఖ్యమైన భాగం. యథార్థత కలిగి ఉండడం అంటే సౌశీల్యం కలిగి ఉండడం. నకలుకు వ్యతిరేకమైనది యథార్థత. నకలును అభ్యసించేవాడు వేషధారి, నటుడు. యథార్థత అంటే ఒకే మనసు, ఒకే హృదయం కలిగి ఒకే యజమానుని సేవించడం. అది ఎన్నడూ విడిపోనిది, ఎప్పుడు మార్పుకు లోను కానిది. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు అని దావీదు మహారాజు 12వ చరణంలో రాస్తూ ఉన్నాడు. మన ప్రవర్తనను బట్టి ప్రజలు మనలను అంచనా వేస్తారు, కానీ మన స్వభావం ఏమిటో దేవునికి తెలుసు. స్వభావం కంటే ప్రవర్తనకు మనం అధిక ప్రాముఖ్యతనిస్తే మన ప్రవర్తన క్రమంగా చెడుదారి పడుతుంది. ప్రవర్తన, గౌరవం అనేవి పరస్పరం సన్నిహితంగా ఉంటాయి, కానీ దానిని బట్టి మంచి స్వభావాన్ని రూఢపరచుకోలేం. ఉదాహరణకు, పరిసయ్యులంటే ఎంతో గౌరవం ఉంది, కానీ వారి స్వభావం చెడ్డది. దేవుడు మనలను చూస్తున్నాడు, ఆయన మన గురించి అంతా తెలుసు. నీ జీవితంలో నాకు మొదటి స్థానం ఇవ్వు అని ఆయన చెప్తున్నాడు. దేవుడు మనలను చూడడం మాత్రమే కాకుండా మనం కూడా ఆయన్ను చూస్తున్నాం. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు అని 12వ చరణంలో రాయబడింది. మనలో యథార్థతను కలిగించేది ఇదే. దేవుని సముఖంలో మనం నడుచుకోవడం, జీవించడం, ఆలోచించడం, మాట్లాడడం. దేవునికి భయపడినప్పుడు మనం ఇక దేనికి భయపడిన అవసరం లేదు. మనలో నకలును, వేషధారణను విసర్జించి యథార్థతను, నిజాయితీని కలిగి నడుచుకున్నప్పుడు మనం దేనినైనా ఎదుర్కోగలం. తన యథార్థతను బట్టి దావీదు తన శత్రువులనందరినీ ఎదుర్కోగలిగాడు. నీ నామమునకు భయపడినట్లు నాకు ఏకదృష్టి కలుగ చేయము అని అతను ప్రార్థించాడు. యథార్థత ఐక్యపరుస్తుంది. మన జీవితాలు సమిష్టిగా ఉండడానికి అది దోహదపడుతుంది. దేవుని సముఖంలో నేడు యథార్థత కలిగి నడుచుకుందాం. నీ స్వభావాన్ని మరుగున పడవేసే విధంగా నీ గౌరవం, ప్రవర్తన దారి తప్పకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే దేవుని సన్నిధి నుండి నీవు దాగి ఉండలేవు. నీ స్వభావం ఎలాంటిది? ఒకే యజమానునికి సేవ చేయనట్లుగా ఏక హృదయం, ఏక మనస్సు కలిగి ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మా విశ్వాస జీవితంలో నకలును తీసివేసి నాయన యథార్థతను మాకు దయచేయండి. వేషధారణను తీసివేసి ప్రభా యథార్థముగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రభా, మా ప్రవర్తన అంతట్లోనూ ప్రభా మీ అధికారానికి మేము అప్పగించుకొని యథార్థముగా, నమ్మకముగా జీవించుటకు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.